నేను మూర్ఖురాలిని కాదు, దురదృష్టవంతురాలిని. అందుకే సెకండ్ ప్రయారిటీ అని మాటలని పెంచుకున్నాను. సొంత తల్లినయ్యుండి ఎక్కడి వరకు వచ్చి కూడా నా కూతురు కోసం నేను చేయాల్సిన పూజ చేయించలేకపోయాను. ఎవరు ఏం చెప్పినా ఇక్కడ జరిగింది మాత్రం నాకు నచ్చలేదు. అది నా కూతురు, నాకే కూతురు. వరుసకి దానికి తల్లి స్థానంలో ఎవరున్నా తనకి కూతురు అన్నా నేను భరించలేను. అలా కాదు అని కుట్రలు కుతంత్రాలు చేసి దాన్ని నాకు దూరం చేయాలి అన్నా, దానికి తల్లి నవ్వాలని ఎవరైనా చూసినా నేను బ్రతకలేను, బ్రతకలేను, బ్రతకలేను. అమ్మా, అది నా కూతురు, నాకే కూతురు. వరుసకి దానికి తల్లి స్థానంలో ఎవరున్నా తనకి కూతురు అన్నా నేను భరించలేను. అనయ్య, ఆలస్యం అవుతుంది, వెళ్దామా? ఏ జన్మలోనూ ఎంతో పాపం చేసుంటాన్రా, ఇంత బాధపడాల్సి వస్తుంది. వేదాన్ని నవమాసాలు మోసే కన్నాను, నా కూతురు నాకే సొంతం. మాట వరుసకు కూడా వేదాన్ని వేరే వాళ్ళ కూతురు అంటే నేను ఒప్పుకోను అంటోందిరా లలిత. అసలు ఎవర్రా వేద కన్న తల్లి? ఎవరు? తను అన్నపూర్ణని పట్టుకుని అలా మాట్లాడుతుంటే తనని కాదురా, నా గుండెల్లో గుణపాలు పెట్టి పొడిచినట్టు అనిపించింది. వేద తన కూతురు కాదు, అన్నపూర్ణ కూతురు. అన్నపూర్ణ వేద కన్న తల్లి, నువ్వు కాదు అని బయటికి చెప్పేయాలన్నంతగా ఉద్రేకం వచ్చిందిరా నాకు. ఆ రోజు లలితకు పుట్టిన బిడ్డ పోతే, ఆ విషయం తెలిస్తే లలిత ఎక్కడ దక్కకుండా పోతుందో అన్న భయంతో అన్నపూర్ణకి పుట్టిన బిడ్డని తనకి తెలియకుండా తీసుకొచ్చి లలిత పక్కన పడుకోబెట్టాను కదరా. లలితని తల్లిని చేశాననుకున్నాను, కానీ పెంచిన తల్లి ఇలా కన్న తల్లిని నిందించే పరిస్థితుల్లో అన్నపూర్ణని నిలబెడతానని అనుకోలేదురా. ఈరోజు వేదాకున్న అరిష్టాలు తొలగిపోవడం కోసం కన్న తల్లితోనే ఆ పూజ జరిపించాలి అని చెప్పారు. బిడ్డ క్షేమం కోసం కన్న తల్లితోనే పూజ జరిపించాలని కదరా నేను ఇదంతా చేశాను.